మహోన్నతుడైన దేవుడు మంచి అవకాశం అనుగ్రహించినందుకు ఆ మహోన్నతునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాం. ఈ రాత్రి కాలంలో ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో నుండి ఎలీషా ప్రవక్త చేసిన ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. అది రాజుల గ్రంథము 2వ గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను కుష్ఠరోగం గురించి మాట్లాడుకుందాం. నయమాను అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఇతడు సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను. ఇతడు చాలా పరాక్రమ కలిగిన వాడు కాబట్టి రాజు దగ్గర మంచి ఘనత పొందాడు. నయమాను అని అంటే ఇష్టుడు అని అర్థం అండి. నయమాను అంటే ఇష్టుడు అని అర్థం. రోజు మనం నేర్చుకోబోతున్న పాఠం కూడా కుష్ఠరోగి అయిన నయమాను స్వస్థత పొందడం, కుష్ఠరోగి అయిన నయమాను స్వస్థత పొందడం అనే మాటల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇతడు కుష్ఠరోగి అనేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా అపవిత్రమైనది అన్నమాట. మరి అనేకమైన వ్యాధులు ఉన్నాయి లోకంలో, చాలా రకాలైన వ్యాధులు ఉన్నాయి. కానీ దేవుడు ఎందుకో దాన్ని కుష్ఠరోగాన్ని అపవిత్రమైనదిగా పరిగణించాడు. దాని గురించి నువ్వు ఎందుకు అలా చేశావు అని ఆయన అడిగే అధికారం మనకెవరికి లేదు. ఇతడు సిరియా దేశం మీద సైన్యాధ్యక్షుడు. అంటే సిరియా దేశము ఇశ్రాయేలు యొక్క దేశం యొక్క పటంలో కుడి పక్కన పైన ఉంది. కాబట్టి సిరియా దేశము చాలా సమీపంగా ఉంది, ఇశ్రాయేల్ దేశానికి ప్రక్కలో ఉందన్నమాట. ఇశ్రాయేల్ దేశము సరిహద్దు. మహోన్నతుడైన దేవుడు యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేస్తున్నాడు. దేవుడు తన ప్రజలకే కాదు అన్యజనులకు కూడా జయము కలిగితే సమర్థుడు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, నేను మీకు ఏ విధమైన సలహాలు ఇస్తున్నానో ఆ సలహాలు, సూచనలు, హెచ్చరికలు మీరు పాటించాలి. అలాగ పాటించకపోయినట్లయితే మిమ్మల్ని నేను విడిచిపెట్టి వేరొకరిని బలపరిచినప్పుడు మీరు ఇబ్బందులు పాలవుతారు అని. దీన్ని సంఖ్యాకాండం 33వ అధ్యాయం మనం ఆలోచన చేసినట్లయితే, సంఖ్యాకాండము 33వ అధ్యాయం ఆలోచన చేసినట్లయితే, సంఖ్యాకాండం 33వ అధ్యాయంలో 51వ వచనం నుంచి మనం చదివినట్లు 51వ వచనం నుంచి మనం చదువుతున్నాం. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీరు యొర్దాను నాటి కానాను దేశమును చేరిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములను అన్నిటినీ నశింపజేసి వారి ఉన్నత స్థలములన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకుని దానిలో నివసింపవలను. ఏలైనగా దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు ఆ దేశమును మీకు ఇచ్చితిని, దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు ఆ దేశమును మీకు ఇచ్చితిని. మీరు మీ వంశములు చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాధీనపరుచుకొనవలను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యమును ఇవ్వలను. ఎవరి చీటు ఏ స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రములు చొప్పున మీరు స్వాస్థ్యం పొందవలను. అయితే మీరు
మీ ఎదుటి నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చుదురో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మను బాధ పెట్టుదురు. మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసిదని వారితో చెప్పాను. ప్రియులారా, మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనంలోను అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో కూడా నేను మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో అన్యజనుల యొక్క నివాసములు, అన్యజనుల యొక్క ప్రతిమలు, అన్యజనుల యొక్క ఆచారములు, అన్యజనుల యొక్క పద్ధతులు, అన్యజనుల యొక్క విగ్రహ సంబంధమైన అవిధేయత, అలాగనే వారి యొక్క ఆచారములు అతి క్రూరమైనవి, దుష్టమైనవి, చాలా చండాలమైనవి. వాటితో మీరు సాంగత్యం చేయకూడదు. అలా చేసినట్లయితే నేను మిమ్మల్ని విసర్జించేటప్పుడు నేను వారిని బలపరుస్తాను. నేను వారిని బలపరిచినప్పుడు మీరు ఇబ్బందులు పాలవుతారు అని దేవుడైన యెహోవా చెప్పాడు. వారు మీ ఎదుట ఎలాగుంటారంటే మీరు వారిని వెళ్ళగొట్టని ఎడలా మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చుదురో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలముగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మల్ని బాధ పెట్టుదురు. కాబట్టి నేను మీకు దేశం ఇస్తే సమస్త భూమి నాది, సమస్త భూమి నాది. నేను నా ఇష్టానుసారముగానే నా ప్రజలైన మీకు ఇస్తున్నాను. ఇచ్చినప్పుడు మీరు దానిని స్వాధీనపరచుకోవలసిన బాధ్యత మీకు చాలా ఉంది. మీరు స్వాధీనపరచుకోకుండా మీరు వారితో మమేకమై వారితో మీరు వివాహ కార్యక్రమాలు జరుపుకుంటూ వారి యొక్క పద్ధతులను అనుసరిస్తూ మీ దేవుడు నేను యెహోవాను నన్ను అపవిత్రపరిచినట్లయితే నేను మిమ్మల్ని విడిచిపెడతాను. ఈ విధంగా ప్రియులారా, మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా విషయాలు ఆలోచన చేస్తాం. దావీదు మనుమడును సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో రెహబాము చేసిన తిరుగుబాటును బట్టి దేవుడు అతనిని తగ్గించి అతనికి దావీదుకు చేసిన వాగ్దానం బట్టి చిన్న రాజ్యం మాత్రమే మిగిల్చి మిగతాదంతా కూడా యారోబాము అనే ఇశ్రాయేలు రాజునకు అప్పగించాడు. యారోబామును దేవుడు బలపరిచాడు. గమనించాలి, యారోబాము ఇశ్రాయేలు రాజే కానీ అతన్ని బలపరిచాడు. అలాగే ప్రియులారా, యూదులు అవిధేయత స్థితిలో ఎంతకాలము ఎంతవరకు కూడా తిరిగి మారు మనసు లేని స్థితిలో ఉన్నప్పుడు యెషయా గ్రంథం మనం చదివినప్పుడు నెబుకద్నెజరు అనే పారసీక దేశపు రాజును బలపరిచి వేసి పిలిచి యూదా దేశమును స్వాధీనపరచుకోవడానికినే, యూదా ప్రజలను నాశనం చేయడానికినే, యెరూషలేము పట్టణమును పాడు చేయడానికినే, అలాగే యూదా ప్రజలను బానిసలుగా తీసుకుని పోవడానికినే దేవుడు సంకల్పించాడు. ప్రియులారా, గమనించండి, మనం న్యాయాధిపతుల గ్రంథం చదివినట్లయితే న్యాయాధిపతులు ఎంతమంది ఉన్నారో అంతమంది కాలములలో కూడా అన్యులైన హివ్వీలు, హిత్తీయులు, పెరిజీయులు, కనానీయులు, అమ్మోనీయులు, యెబూసీయులు, ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసి ఇశ్రాయేలీయులను ఓడించి ఇశ్రాయేలీయులకు ఏమాత్రము మనశ్శాంతి లేకుండా చేసి వారిని దోచుకుని వారి సంపదను దోచుకుని వారిని ఒట్టి చేతులతో విడిచిపెట్టి బానిసలుగా కొంతకాలం వారిని ఉపయోగించుకున్న సందర్భాలు మనం చూస్తాం. అయితే ప్రియులారా, దేవునికి వారు మొరపెట్టినప్పుడు, దేవునికి వారు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థనలకు తగిన ప్రతిఫలముగా కొంతమంది న్యాయాధిపతులను దేవుడు రేపి వారికి శక్తినిచ్చి వారికి బలం ఇచ్చి మరలా అన్యజనుల చేతిలో నుండి, అన్య రాజుల చేతిలో నుండి వారిని విడిపించి
వారిని స్వతంత్రులుగా చేసిన సందర్భం మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతట్లోనూ చూస్తాం. దానియేలు గ్రంథం మనం చదివినప్పుడు రాజులను ఏర్పరిచేవాడు దేవుడే, రాజులను తప్పించేవాడు, తొలగించేవాడు కూడా దేవుడే. ఈ విషయంలో మనము ఇప్పుడు రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ఉంటున్న సిరియా రాజును దేవుడు బలపరిచినప్పుడు, సిరియా రాజైన అతని సైన్యాధిపతి అయిన నయమాను అనేవాడు బలము కలిగి యుద్ధములు చేసి ఇశ్రాయేలు దేశంలో ఉంటున్న వారిని ఓడించి వారిలో ఉంటున్న కొందరిని బానిసలుగా తీసుకుని పోతే ఒక చిన్నదాన్ని కూడా చెర తీసుకుని పోయాడు. ఇది మనం ఈ గ్రంథంలో చూడవలసి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు మీద కోపగించిన కారణంగానే ఈ విధంగా జరుగుతుంది. కానీ వారి యొక్క బలహీనమైన పరిస్థితి ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటే, దేవుని విసర్జించడం. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండేది కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండేది కానీ అతడు కుష్ఠరోగి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం అంతట్లోనూ కుష్ఠరోగము అనేది పాత నిబంధన కాలంలో చాలా భయంకరమైన వ్యాధిగా పరిగణించబడింది. దీనిని గురించి లేవియా కాండము 13వ అధ్యాయంలోంచి కొంచెం విషయాలు ఆలోచన చేద్దాం. లేవియా కాండం, ఆది కాండము, నిర్గమాకాండము, లేవియా కాండము 13వ అధ్యాయము 44వ వచనం నుంచి చదువుదాం. ప్రియులారా, గమనిస్తారు అనుకుంటున్నాను. బైబిల్ ఉన్నవారు తీసి చూడండి. 13వ అధ్యాయము 44-45 వచనాలు చదువుదాం. నలభై 43 నుంచి చదువుదాం. యాజకుడు వారిని చూడవలను. కుష్ఠము దేహ చర్మమందు కనబడినట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్ట తల ఎందైనను వాని బట్ట నొసట ఎందైనను ఎర్రగా నుండు తెల్లని పొడైన ఎల్లా వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. యాజకుడు వాని బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలను. వాని కుష్ఠము వాని తలలోనున్నది. గమనించండి ప్రియులారా, కుష్ఠరోగిని అపవిత్రుడిగా పెంచుతున్నాడు. లోకంలో అనేకమైన రోగాలు ఉండవచ్చు, కానీ కుష్ఠరోగాన్ని దేవుడు ఎందుకో అపవిత్రుడని బట్టి అపవిత్రుడిగా ప్రధాన యాజకుడు లేక యాజకుడు వారిని నిర్ణయిస్తాడు. ఆ ప్రాంతపు యాజకుడు నిర్ణయించిన తర్వాత 45వ వచనం మనం చదివినప్పుడు ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చించివేయవలను. వాడు తల విరియబోసుకొనవలను. వాడు తన పై పెదవిని కప్పుకొని ప్రజలలోనికి ప్రవేశించేటప్పుడు ఏం చేయాలి అంటే అపవిత్రులను బిగ్గరగా పలకవలను. అపవిత్రుడను అంటే నేను పాలెంలోనికి వస్తున్నాను కనుక మీరు లోపలికి పొండి, దాగి ఉండండి, నన్ను చూడకండి, లేక నా వ్యాధి మీకు సంక్రమిస్తాదేమోననే సూచనను ప్రజలకు చేయవలసిన వాడై ఉన్నాడు. అపవిత్రుడని బిగ్గరగా పలకవలను. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడయుండును. వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకముగా నివసింపవలను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలను. అంటే మనుషుల్లో ఉండవలసిన వాడు కాడు.
కానీ ప్రియులారా, నయమాను గురించి మనం ఆలోచన చేసినప్పుడు సిరియా దేశంలో ఇది చెల్లుతుంది. సిరియా దేశంలో ఇతనిని ప్రత్యేకంగా ఉంచవలసిన అవసరం ఎవరికైనా కనబడడం లేదు. కారణం ఏంటంటే వీరందరూ అన్యజనులు. మహోన్నతుడైన దేవుడు నిర్ణయించిన చట్టము వారికి తెలిసి ఉండకపోవచ్చు. పైగా ఇతడు కుష్ఠరోగి అయినప్పటికీ పరాక్రమము కలిగిన వాడు. సిరియా దేశమునకు అనేకమైన జయములను చేకూర్చినవాడు. కాబట్టి రాజు దృష్టికి అతడు ఘనుడు, దయ పొందినవాడు. రాజు దృష్టికి దయ పొందినవాడు కనుక ఈ కుష్ఠరోగి నయమాను ఆ దేశంలోనే చలామణి అవుతున్నాడు. ప్రియులారా, మనం 2వ వచనం చదివినప్పుడు సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ, అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. తమ యజమానులకు లోబడి ఉండాలనే నానుడి దేవుని గ్రంథం బోధిస్తుంది కనుక ఈ చిన్నది నయమాను యొక్క భార్య దగ్గర బానిసత్వం చేస్తూ పరిచారం చేస్తూ ఉంది. కానీ అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలని నేనంతో కోరుచున్నాను. షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు. షోమ్రోను అనేది ఇశ్రాయేలు రాజ్యమునకు ముఖ్య పట్టణం. యెరూషలేము యూదా రాజ్యమునకు ముఖ్య పట్టణం. ప్రియులారా, గమనించండి, యెరూషలేము మాత్రమే చాలా మందికి తెలుసు. యెరూషలేము ఇశ్రాయేలు దేశానికి క్యాపిటల్ అనే భావం అనేకులు కొంత కారణం ఏంటంటే ఇశ్రాయేలులో ఉంటున్న ఆ యెరూషలేములో దైవజనుడైన దావీదు, అతని కుమారుడైన సొలొమోను, అతని కుమారుడైన రెహబాము పరిపాలన చేశారు. తర్వాత ఇది రాజ్యం 2గా విభజింపబడింది. విభజింపబడడానికి గల కారణం ఏంటంటే సొలొమోను యొక్క అవిధేయత, రెహబాము యొక్క మూర్ఖత. దీన్ని బట్టి దేవుడు వారికి ఉంటున్న శక్తిని, సామర్థ్యాన్ని, అధికారమును తగ్గించాలని దేవుడు నిశ్చయించి యారోబాము అనే వాడిని రేపాడు. అతడు బలాఢ్యుడు. అతడు మిగతా 10 రాజ్యాలని ఏర్పాటు చేసుకుని షోమ్రోనులో రాజ్యమును ఏర్పాటు చేశాడు. కాబట్టి షోమ్రోనులో ఇశ్రాయేలు రాజులు పరిపాలిస్తున్నారు. అలాగనే యూదా రాజులు పరిపాలిస్తున్నారు. కాబట్టి షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఎవరు అనంటే ప్రవక్త అయిన ఎలీషా. ఆ ప్రవక్త దగ్గరికి నా యజమానుడు వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ కుష్ఠరోగం నుండి విడుదల పొందుతాడని ఆ చిన్నది చక్కని వర్తమానం అందించింది. ఎందుకంటే మనం ఆలోచన చేసే ప్రియులారా, ఆ సిరియా దేశంలో కూడా చాలా నదులు ఉన్నాయి. లేకపోతే వారికి కొన్ని దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారని వారి యొక్క తలంపు. కానీ రెమ్మోన్ అనే గుడి ఉంది. ఆ గుడిలో కూడా వాళ్ళ పూజలు పునస్కారాలు జరిగించేవారు. అయితే ప్రియులారా, గమనించండి, వారిలో ఎవరి వలన కానీ, వారి గుళ్ళు కానీ, గోపురాలు కానీ, దేవతలు కానీ, దేవుళ్ళు కానీ, లేక నదులు కానీ, నదములు కానీ వారికి వ్యాధి నుండి రక్షించగలిగే, స్వస్థపరచగలిగే లక్షణాలు కలిగింది ఏది వారికి లేని కారణంగా ఆ కుష్ఠరోగిగానే బాధపడుతూ ఉన్నాడు. అలాంటి స్థితిలో మహోన్నతుడైన దేవుడు ఉన్నాడని, దేవుని యొక్క ప్రవక్తలు ఉన్నారని, ఆ ప్రవక్తలు ఎలాంటి స్థితిలోనైనా సరే రోగముల నుండి విడుదల కలిగి చేయగలుగుతారని
అనేకమైన అద్భుత కార్యాలు చేయగలరని, సూచక్రియలు చేయగలరని, మహత్కార్యాలు చేయగలరని, వారు మహోన్నతుడైన దేవునికి దాసులని, దేవుని దాసులయ్యుండి దేవుడు వారు ఏది అడిగితే అదే వారి పక్షంగా చేస్తాడనే గొప్ప విశ్వాసము కలిగిన చిన్నది ఆ దేశంలో నయమాను భార్య యొద్ద పరిచారకురాలుగా ఉన్న కారణంగా సోమ్రోనులో ప్రవక్తల దగ్గర నా ఏలిన వాడు ఉండవాలని నేను ఎంతో కోరుతున్నాను అని తన యజమానురాలికి తెలియజేసింది. అతడి ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయవలనని తన యజమానురాలతో అన్న కారణంగా నయమాను చిన్నంగా సిరియా రాజు దగ్గరికి వెళ్ళి ఈ సంగతిని తెలియజేశాడు. తెలియజేస్తే ఆ సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుకు ఉత్తరం రాశాడు. ఏమనంటే, ఇదిగో నా దాసుడు చాలా కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు, నీవు అతన్ని స్వస్థపరచు అని ఒక ఉత్తరం రాసేసరికి రాజు నాకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాను కనుక అతడు 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారమును, 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించాడు. ఇదిగో ఈ బహుమానాలు తీసుకుని నా సేవకుడైన నయమానును నువ్వు స్వస్థపరచు అని. ఆ పత్రికలో 6వ వచనం అండి. పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమాను కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను అని రాశాడు. ఇశ్రాయేలు రాజు ఈ పత్రిక చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడునా? చంపుటకు కానీ బ్రతికించడానికి కానీ నేను దేవుడునా? అంటే చంపడం కానీ బ్రతికించడం కానీ దేవుని వలన మాత్రమే అవుతుంది. మరి ఎవరి వలన కూడా చంపడం కానీ బ్రతకడం కానీ జరగదు. ఈ విషయాన్ని రాజు గ్రహించాడు. కానీ రాజుల యొక్క అవిధేయత, ప్రజల యొక్క అవిధేయత కారణంగా అన్యులు వారిని ఏలడానికే ఆస్కారమైంది. కాబట్టి ఒకరు కలిగిన కుష్ఠరోగము మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుటయ్యేలా, నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుతున్నాడో మీరు ఆలోచించుడని తన ప్రజలతో చెప్పాడు. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకున్నాడు. ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలు రాజు తమ వస్త్రమును చింపుకున్నాడు. రాజులు తమ వస్త్రమును చింపుకోకూడదు. ప్రధాన యాజకుడు తన వస్త్రములను చింపుకోకూడదు. ప్రియులారా గమనించండి, లేవీలకు రాసిన గ్రంథము లేవియా కాండము 10వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే, 10వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే చదువుతున్నాను. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు, ఇతామారు వారితో, మీరు చావకుండానట్లును యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడకుండానట్లును మీరు తల విరియబోసుకొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు. కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులేరా ఇశ్రాయేలు ఇంటి వారందరూ ఏడవచ్చును. యెహోవా అభిషేక తైలము మీ మీద ఉన్నది కనుక మీరు చావకూడనట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. వారు మోషే చెప్పిన మాట చెప్పున చేసింది. ప్రియులారా గమనించండి, ప్రభువైన యేసు ఆయన తీర్పు తీర్చబడ్డానికి ప్రధాన యాజకుని ఎంతకు వచ్చినప్పుడు, నీవు దేవుని కుమారుడువా అని అడిగాడు. నీవు అన్నట్టే అన్నాడు ప్రభువైన యేసు. వెంటనే ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకున్నాడు.
అంటే ప్రధాన యాజకుడై ఉండి దేనిని పాటించాలో దానిని పాటించకుండా అతడు తన అవిధేయతను కనపరిచాడు. అహాబు తన వస్త్రములు చింపుకున్నాడు అనంటే తన దుస్థితిని తను గుర్తించి, అయ్యో నేను చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నానని తన వస్త్రములు చింపుకున్నాడు. ఎందుకంటే అభిషేక తైలము ఎవరి తల మీద ఉందో, అభిషేక తైలము ఎవరికైతే కలిగి ఉందో వాడు తను ఏడవకూడదు, కన్నీళ్లు కార్చకూడదు, తన వస్త్రములు చింపుకోకూడదు. ఇది కానీ ఇక్కడ రాజులకు కూడా ప్రత్యేకమైన అభిషేకం ఉంది. రాజులను కూడా అభిషేకిస్తారు. ఇలాంటి అభిషేకము కలిగిన వాడు తన వస్త్రములను చింపుకోకూడదు అనంటే ప్రతి విషయంలోనూ ఏదో పోగొట్టుకున్న వాని వల్లే ఇహలోక సంబంధమైనది ఏది అతనికి నష్టం వచ్చినా కష్టం వచ్చినా అతడు ఒక అతి సామాన్యుడు ఏడ్చినట్లుగా దుఃఖించినట్లుగా తన వస్త్రములను చింపుకున్నట్లుగా అతడు చింపుకోకూడదు అనేది దైవాజ్ఞ. కాబట్టి ఏదో పోగొట్టుకున్నాను అనే చింత వేదన కలిగిన దైవజనుడు దేవునికి ఇష్టడు కాదు. కారణం ఏంటంటే మనలను మహోన్నతుడైన దేవుడు రాజులైన యాజక సమూహముగా దేవుని సొత్తైన ప్రజలుగా చేసిన కారణాన మనం ఏ విషయంలోనూ చింతించకూడదు. మీ చింత యావత్తు ఆయన మీద వేయవలసిన వారు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నారు కనుక అల్ప విశ్వాసులారా వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని ప్రభువైన యేసు ద్వారా గొప్ప హెచ్చరికను మనకు ఇచ్చిన దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు గొప్ప హెచ్చరికనిచ్చాడు దేవుడు. కాబట్టి వస్త్రములు చింపుకోవడం కానీ, దుఃఖించడం కానీ, ఏడవడం కానీ, నష్టపోయామని కానీ, కష్టాలు వచ్చాయని కానీ చింతించి మన చింతను మూరడెత్తు మనం చేసుకోలేము గనక మన చింత యావత్తు మహోన్నతుడైన దేవుని మీద వేసి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. కానీ ఇక్కడ రాజు, ఇశ్రాయేలు రాజు దేవుని నియమమును, దేవుని ఆజ్ఞను, అలాగే అతని తల మీద ఉంటున్న అభిషేక తైలమును అన్నిటినీ మరిచి తన వస్త్రమును చింపుకుని నాతో గొడవకు రెడీ అయిపోయాడా సిరియా రాజు అని భయం చేత తన వస్త్రములను చింపుకున్న సంగతి. ఈ సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు 8వ వచనం అండి. ప్రియులారా 5వ అధ్యాయం 8వ వచనం. ఈ సంగతి దైవజనుడైన ఎలీషా వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటువి? నీ వస్త్రములు నీవెందుకు చింపుకున్నావు? నువ్వు దేవునికి, దేవుని ధర్మశాస్త్రానికి, దేవుని యొక్క విధులకు, దేవుని యొక్క ఆజ్ఞలకు, కట్టడలకు ఏమాత్రము లోబడిన వాడు కాదు. ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలు రాజును అభిషేకించిన, యోధారాజును అభిషేకించిన వాని చేతిలో ధర్మశాస్త్రపు ప్రతిని ఒకటి పెడతారు. ఈ ధర్మశాస్త్రపు ప్రతిని వాడు బాగా చదివి దాని ప్రకారం రాజ్య పరిపాలన చేయాలి, తను జీవించాలి. అలాంటి ధర్మశాస్త్రపు ప్రతి కలిగిన వాడు ధర్మశాస్త్రంలో ఉంటున్న విషయాలను అతిక్రమించి అతడు అవివేకముగా ప్రవర్తించిన ప్రవర్తన మనం చూస్తున్నాం. కాబట్టి తన వస్త్రములు చింపుకున్న సంగతిని దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటువి? ఇశ్రాయేలీయులు ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానం పంపాను. ఇశ్రాయేలీయులు ప్రవక్తలు ఉన్నారనే సంగతి విస్మరించిన రాజులండి. మనము రాజులు ప్రవక్తలను నిర్లక్ష్యం చేశారు. రాజులు ప్రవక్తలను త్రోసివేశారు. ఎందుకంటే అంతకు ముందు పరిపాలన చేసిన రాజైన అహాబు యొక్క భార్య అయిన యెజెబెలు యెహోవా ప్రవక్తలందరినీ నాశనం చేసి బయలు ప్రవక్తలైన వారిని ఏర్పాటు చేసుకుని వారి కొరకు చక్కని వసతి గృహాలు కట్టి వారికి భోజనం పెట్టి వారిని ఎంతగానో
వారిని కాపాడి వారిని పోషిస్తూ వచ్చింది. యెహోవా ప్రవక్తలను చంపడానికి ఆమె చేసిన ప్రయత్నం చాలా ఘోరమైంది. కాబట్టి యోధారాజు ఈ సిరియన్లతో యుద్ధం జరిగినప్పుడు అదే ప్రవక్తల మొదటి గ్రంథము, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 22వ అధ్యాయం 7వ వచనం చదువుతానండి. 22వ అధ్యాయం. పొండని వారి చెప్పిరి కానీ యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. ప్రియులారా, గమనిస్తున్నారా? అక్కడ ఉంటున్న రాజైన యెహోషాపాతు అడుగుతున్నాడు, యెహోవా యొద్ద విచారణ చేయదము రండి అని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు ఏమంటున్నాడు? ఉన్నారు 400 మంది ప్రవక్తలు. 5వ వచనం చదువుతామండి. 22వ అధ్యాయం 5వ వచనం. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయదము రండి అని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిచి, యుద్ధము చేయుటకు రామోత్గిలాదు మీదకి పోకుందమా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దారిని రాజైన నీ చేతికి అప్పగించుడు కనుక పొండని వారు చెప్పిరు. కానీ రాజైన యెహోషాపాతు అంటున్నాడు, విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. ఒక్కడైనా యెహోవా ప్రవక్త లేడు. ప్రవక్తలను చంపించిందండి అంతకుముందు ఉంటున్న రాణి అయిన యెజెబెలు. కాబట్టి యెహోవా ప్రవక్తలు, రోషము కలిగిన ప్రవక్త అయిన ఏలియా కూడా పరలోకమునకు అగ్ని రథముల మీద ఎత్తబడ్డాడు. ఇప్పుడు 2 పాళ్ళ ఆత్మలు కలిగిన దైవజనుడైన ఎలీషా ఉన్నాడు. కానీ రాజుకు ఎలీషాని గురించి మంచి అవగాహన కానీ వర్తమానం కానీ లేకుండా పోయింది. దాని వలన ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడు, అతని యొద్దకు వెళ్ళు అని చెప్పలేక అతడు తన వస్త్రములు చింపుకుని ఏడ్చి కన్నీళ్లు కార్చి, అయ్యో సిరియా రాజు నా మీద యుద్ధానికి బయలుదేరంటే నేను ఏ విధంగా తట్టుకోగలనని తన వస్త్రమును చింపుకున్నాడు. అయితే ప్రియులారా, ఎలీషా ప్రవక్త యొద్దకు అతడు వచ్చి అతని ఇంటి ద్వారం ముందు నిలిచిపోయా. ఎలీషా అంటున్నాడు, నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగాయి నీవు శుద్ధుడు వగదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాడు. ఎదురు గుమ్మం బయట నుంచి ఉన్న వాడి దగ్గరికి ప్రవక్త ఎలీషా కంగారుగా వెళ్ళిపోయి గొప్ప గొప్ప బహుమానాలు తెచ్చాడు. ఇవన్నీ నాకే వస్తాయనే ఆశ చూపక ఏం చేశాడండి, ఒక మనిషిని పంపి అయిపోయి యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయమని చెప్పాడు. యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయమని చెప్పాడు. ఇది ప్రవక్త అయిన ఎలీషా ఇచ్చిన ఆజ్ఞ, కానీ యోర్దాను నదిలో స్వస్థత పొందుతారనేది వాస్తవం కాదు. అలాగే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అని చెప్పబడిందే కానీ బాప్తిస్మమే అతను రక్షిస్తుంది కాదు. దానిలో నమ్మిక నీకుంటే రక్షింపబడతావు అనేది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము ఈ దేని ద్వారా నెరవేర్చబోతున్నాడో అది ఆజ్ఞ. అలాగే ప్రవక్త అయిన ఎలీషా దేవుని చిత్తమును బట్టి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. అదేంటంటే యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయి. ప్రియులారా, గమనించండి, దేవుడు చెప్పాడు మనం చెయ్యాలంటే. అది ఎందుకు చేయాలి అనేది నీకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిదే, కానీ చేయకపోతే ఏమవుతుంది అని నువ్వు తిరుగుబాటు చేసినట్లయితే నువ్వు రక్షింపబడ్డమే కష్టం.
ఎందుకంటే అది మహోన్నతుడైన దేవుని యొక్క ఆజ్ఞ. అది యోహాను నెరవేర్చాడు, ప్రభువైన యేసు శిష్యులు నెరవేర్చారు. ఇప్పుడు ప్రభువైన యేసు చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. అలాగే ఏది ఆజ్ఞో దాన్ని నెరవేర్చడంలో దేవుని దీవెన ఆశీర్వాదం ఉన్నది. దానిని విస్మరించి సంఘాలను నిర్మాణం చేస్తున్నారు, పెద్ద పెద్ద సంఘాలను కడుతున్నారు. వారు ఎప్పుడు బాప్తిస్మం గురించి ఎప్పుడు చెప్పరు, ఆజ్ఞను గురించి చెప్పరు, దేవుని ఆజ్ఞను గురించి చెప్పరు. వస్తున్నారా, ఇస్తున్నారా, పోతున్నారా అంతవరకే ఆలోచన చేస్తారు. యాదాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయమనేది దేవుని చిత్తం. ఎందుకంటే అక్కడ దాని గురించి వాడు అంటాడు, నీ ఒళ్ళు మరలా బాగాయి నువ్వు శుద్ధుడు వగుదవని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లేను, అతడు నా యొద్దకు వచ్చి నిలవాలి, తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగం మీద ఉంచాలి. అసలే అపవిత్రుడిని ముట్టుకోరు కదా యూదులు, ఇశ్రాయేలీలు. వీడు రోగం మీద చెయ్యేస్తాడని ఎలాగ తలంచాడు. చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటున్నాను. దమస్కు నదులైన అపరాయును పర్పరును ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? ప్రియులారా గమనించండి, ఆ నది గొప్పది, ఈ నది గొప్పది, ఆ నది పుణ్యనది, ఈ నది పుణ్యనది, ఆ నది పాప ప్రక్షాళన చేయాలి, ఈ నదిని ప్రక్షాళన చేయాలి అనేది అవివేకమైన ఆలోచన. కానీ నీరంతా కూడా మహోన్నతుడైన దేవుడు కురిపించిన వర్షంలో నుండి వచ్చిన నీరే. నీరు ఎక్కడున్నా శరీరాన్ని లేక పవిత్రపరుస్తుంది, శుభ్రం చేస్తుంది, అలాగే వస్తువును శుభ్రం చేస్తారు. కాబట్టి నీరు ఎక్కడైనా నీరే. ఇక్కడ పవిత్ర జలం ఉంది, అక్కడ అపవిత్ర జలం ఉందని అక్కడ నీరు పనిగట్టుకుని తెచ్చుకుని తాగి అందులో అనేకమైన కల్మషాలు నిండిపోయిన నీరుని త్రాగి వ్యాధులు రోగాలు తెచ్చుకుని దుర్మరణాలు చెందే కంటే నువ్వు ఎక్కడ నీరు దేవుడు తన కరికరమును బట్టి కృపను బట్టి అనుగ్రహిస్తున్న వర్షమే. దీన్ని గ్రహించలేని వాడు, నాకు ఇంకా పవిత్ర నదులు ఉన్నాయి, శ్రేష్టమైన నదులు ఉన్నాయి, గొప్ప నదులు ఉన్నాయి, ఫలానా నదులు ఉంది, ఫలానా నది దీనికంటే గొప్పదని. నదులలో ఉన్నది నీరు దేవుని యొక్క ఉచితమైన కృప. ఆయన వర్షము, నీరు, గాలి, ఋతువులు అందరికీ సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు. దమస్కు నదులైన అబానాయను అర్పణం ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? నదులు శ్రేష్టమైనవని భారతదేశంలో ఉంటున్న వ్యక్తులు ఆలోచన చేస్తున్నారు. అలాగే కొంతమంది ఇశ్రాయేల్ దేశం వెళ్తున్నారు. ఇశ్రాయేల్ దేశం వెళ్ళి యార్దాన్ నదులోనే బాప్తిసం పొందాలని వారు మళ్ళా బాప్తిసం అక్కడ పొందుతున్నారు. ఇక్కడ బాప్తిసం పొందినా అక్కడ మరలా పొందుతున్నారు అంటే మొదట వాళ్ళు పొందిన బాప్తిసం మందు వారికి విశ్వాసం లేదు. యార్దాన్ నదిలోనే బాప్తిసం పొందితే రక్షింపబడతామని ఒక మూర్ఖపు ఆలోచన వారికి ఉందన్నమాట. యార్దాన్ నది ప్రతి దేశంలో ఉండదు. ఇశ్రాయేల్ దేశం ప్రతి వాడు వెళ్ళి అక్కడ బాప్తిసం పొందడానికి కాదు. నువ్వు ఎలాంటి నీటిలో, మురికి నీటిలోనైనా సరే నువ్వు విశ్వాసంతో మారుమనసు విషయమైన బాప్తిస్మం నువ్వు పొంది ఉంటే నువ్వు రక్షింపబడతావు. యార్దాన్ నదిలోనే పొందక్కర్లేదు. ఈ విషయం చాలా మంది ఆలోచన చేయక ఆ యార్దాన్ నదిలోనే పొందడానికి పనికట్టుకుని ఇశ్రాయేల్ దేశం వెళుతున్నారు. ఎందుకంటే నయమానుకు అతడు యార్దాన్ నది దాటి వచ్చాడు కాబట్టి నువ్వు వెళ్తూ యార్దాన్ నదిలో స్నానం చేయరబ్బాయి, 7 సార్లు స్నానం చేయి, నువ్వు శుద్ధీకరించబడతావని దైవజనుడు చెప్పాడు. ఆ దేశంలో నదులు లేవని కాదు. కాబట్టి నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద వేసి
కుష్ఠరోగులు ఊరు బయట ఉండాలి. కుష్ఠరోగులు ఇశ్రాయేలులకు అపవిత్రమైన వారు. వారి మీద ఎలాగ చేతులు వేస్తాడు? ప్రభువైన యేసు దేవుని కుమారుడై ఉండి ఆయన అన్ని విషయాల్లోనూ సంపూర్ణంగా తగ్గించుకున్నవాడు గనుక కుష్ఠరోగుల మీద చేయి వేసి ముట్టి స్వస్థపరిచాడు. ఇది గొప్ప సంగతి. ఎందుకంటే ఆ దేశంలో ఉంటున్న యాజకులు గాని, ప్రధాన యాజకులు గాని, ఈ గొప్ప గొప్ప వారు గాని కుష్ఠరోగులను అంటరాని వారిగా అపవిత్రులుగా కనపరిచే రోజుల్లో ప్రభువైన యేసు చూపిన ఆ యొక్క ప్రేమ, విధేయత అది చాలా ఘనమైంది అని మనం తెలుసుకోవడానికే ప్రభువైన యేసు కుష్ఠరోగులను ముట్టి స్వస్థపరిచాడు. ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని, కాబట్టి శ్రేష్టమైన నదులు మాకున్నాయనుకున్నాడు. కానీ అతని దాసులలో ఒకడు వచ్చి అన్నాడు, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడలా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలే కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునకగా అతని దేహము పసిపిల్ల దేహం వలనే అతడు శుద్ధిదయ్యను. దైవజనుడు చెప్పినట్లు ప్రియులారా, దైవ గ్రంథము మనకు బోధిస్తుంది. దేవుడు చెప్పాడు, ప్రవక్తలు చెప్పారు, అధికారులైన వారు చెప్పారు, రాజులు చెప్పారు, గ్రంథము చెప్తుంది. అలాగే కీర్తన గ్రంథము బోధిస్తూ ఉంది. దేవుని గ్రంథము, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది, నిరంతరం మాట్లాడుతూ ఉంది. దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో కుష్ఠరోగి అయిన వాడు ఎలాగైతే స్నానం చేసి శుద్ధీకరించబడ్డాడో, దేవుని వాక్యమును మనం 100కి 100 పాళ్ళు నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు, మనం చేసిన దానికి, మనం చూపిన విధేయతకు, మనం లోబడిన తనానికి దేవుడు ప్రతిఫలమిస్తాడే గాని వాస్తవానికి ఆ నీరు లేకపోతే నువ్వు చేసిన ఘనకార్యము లేకపోతే పవిత్ర కార్యమని నువ్వు తలంచడం వలన జరిగేది నిన్ను శుద్ధీకరించడం లేదు. ఏది శుద్ధీకరిస్తుంది అనంటే నువ్వు ఆజ్ఞను నెరవేర్చినందుకు, దైవజనుడు చెప్పినట్లు చేసినందుకు, దేవుడు చెప్పినట్లు చేసినందుకు, దైవ గ్రంథము చెప్పినట్లు నువ్వు చేసినందుకు నీకు మంచి ఉపకారం జరుగుతుంది, మేలు జరుగుతుంది. కాబట్టి అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని వద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందున్న మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడినైన నా యొద్ద బహుమానము తీసుకోమని చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిల్చున్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతో నేను ఏమీ తీసుకోవాలని చెప్పాడు. దైవజనుడు ఏమీ తీసుకోడటండి. దైవజనుడు ఏమీ తీసుకోడు. ప్రియులరా గమనించండి, దైవజనుడు కాదు. ఈనాడు దైవజనులు అనిపించుకుంటున్న వారు సంపాదన కొరకే దైవజనులుగా జనాలను పోగు చేసి, గుట్లగా పోగు చేసి, దైవజనుడు ఎవడో పని చేసినా వాడిని అసలు తిండి తిప్పలు ఏమి తినకుండా వారి నోటికి అడ్డం వచ్చేసి వచ్చిన డబ్బంతా కూడా వాళ్లే తినేయాలనే ఆశతోటి నీళ్ళమ్మి, తుమాలమ్మి, అదమ్మి, ఇదమ్మి మొత్తం మీద ప్రజల దగ్గర ధనాన్ని దోచుకుని కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. ఇది చాలా అక్రమం. ఎందుకంటే పూర్వకాలం ముందు దేవుడైన యెహోవా నియమించాడు 10 మందికి ఒకరు, 50 మందికి ఒకడు, 100 మందికి ఒకరు న్యాయాధిపతులు. అలాగే యాజకులను కూడా నియమించాడు. ప్రియులారా, మనము ఒక వాక్య భాగాన్ని మనం చదివిన తర్వాత ఈ విషయాన్ని నేను మీకు విడిచిపెడతాను. యోహాను పత్రిక మూడవ పత్రికలో ఉంటున్న ఒక అంశం చదువుదామండి. 5వ వచనం నుంచి చదువుదాం. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా
విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. గాయకు రాస్తున్నాడండి ఉత్తరం. నీవు వచ్చిన స్వార్థకు ప్రకటించడానికి వచ్చిన ఆ టీంకు నువ్వు ఎంతో ఉపకారం చేస్తున్నావు. అది ఎలా చేస్తున్నావు అంటే విశ్వాసికి తగినట్లుగా చేస్తూ ఉన్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారు. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరుడు కనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడలా నీకు యుక్తముగా నుండును. ప్రియులారా గమనించండి, అన్యజనుల వలన ఏమీ తీసుకోనకుండా పనిచేస్తున్న సంఘము, గాయు నడిపిస్తున్న సంఘం. అన్యజనుల వలన ఏమీ తీసుకోకుండా ఈనాడు అన్యజనులకు గేలం వేస్తున్నారండి. అన్యజనులకు గేలం వేస్తున్నారు. ఏమనంటే ఏయో ట్రిక్కులు చేసి అన్యజనుల యొద్ద నుండి 3,000 మంది, 4,000 మంది, 5,000 మంది మాకు సంఘం, ఇన్ని లక్షలు వస్తుంది, అన్ని లక్షలు వస్తుంది ఆదాయం. ఇది వారి లెక్కలు. ప్రియులారా, ఇది దేవుని దృష్టికి న్యాయమైందేనా? ఎందుకంటే ఏమి నియమించాడు దేవుడు? 10 మందికి ఒకడు, 50 మందికి ఒకడు అని నియమిస్తే నీకు 10,000 మంది ఇచ్చే చందా నీకు అంత అవసరమా? ఈ దేశంలోనే కాదు, ఇతర దేశాలకు కూడా వెళ్ళిపోయి దుబాయ్లో నువ్వే చెప్తావు, కువైట్లో నువ్వే చెప్తావు. ఇదంతా నొల్లేసుకోవడానికి నీకు ఏ సేవకుడు కూడా బ్రతకడానికి లేకుండా నువ్వు చేపలు పెట్టి బాద్ చేసి ఆన్లైన్ లో ధనాన్ని సమకూర్చుకుంటున్నావు. ఇంతకీ దేవుడు అంటే ఎవరో నీకు పూర్తిగా తెలుసా? ఇంతకీ దేవుడు అంటే ఎవరు? దేవుడు ఎవరు? దేవుళ్ళు ఎంతమంది ఉన్నారనేది నీకేమన్నా తెలుసా? నువ్వేం చెప్తావు? క్రైస్ట్ వర్షిప్ సెంటర్ అంటే అర్థమేంటి? నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా, క్రైస్తని ఆరాధిస్తున్నావా? అది కూడా నీకు పూర్తిగా తెలియదు. నీ హెడ్డింగే తప్పు. నీ సంపాదన ఎంత అక్రమైందో ఒకసారి ఆలోచన చేయి. కానీ దైవజనుడైన ఎలీషా అయితే ఏమంటున్నాడంటే, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతో నేను ఏమీ తీసుకో. యుద్ధం చేసి వచ్చాడండి అబ్రహాము యుద్ధం చేసి వచ్చాడు. ఇది నువ్వు తీసుకోమంటే నేను 100 పోలు కూడా తీసుకోను, ఈ పనివారు తినడానికి కావాల్సింది ఈ అంతే అన్నాడు. నిస్వార్థమైన సేవ వారు జరిగించారు. ఈనాడు స్వార్థపూరితమైన సేవ మనం జరిగించడానికి ప్రయత్నం చేస్తే అది దేవుడు మెచ్చనది. దేవుడు మెచ్చే సేవ నువ్వు జరిగించినట్లయితే దేవుడు నిన్ను మెచ్చుతాడు. దేవుడు కాబట్టి ప్రభునందు ప్రియులారా, కుష్ఠరోగి అయిన నయమాను యొక్క జీవితంలో నుండి మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, ముఖ్యంగా యెహోవాయే అతనికి జయము చేకూర్చేవాడు. ఏ ప్రవక్త దగ్గర ఉండాలో ఆ ప్రవక్త దగ్గర ఉండాలి. రాజుల దగ్గర ఏం ప్రయోజనం లేదు. అలాగే తన వస్త్రమును రాజులు చింపుకోకూడదు, అలాగే ప్రవక్తలు చింపుకోకూడదు, యాజకుడు చింపుకోకూడదు. నీ గాయం మీద లేక నీ కుష్ఠరోగం మీద చెయ్యాలని ఆశపడడం కాదు. చెయ్యకపోయినా మాట మాత్రమే సెలవిస్తే జరుగుతుంది. ఆ మాటే నువ్వు యర్దాను నదికి పోయి 7 సార్లు స్నానం చేయకుండా పోయినప్పుడు అతను కుష్ఠరోగం అతనికే నిలిచింది. ఎప్పుడైతే అతను పనివాడు చెప్పాడో, ఆ దైవజనుని యొక్క చెప్పినట్లుగా చేశాడో, పసిపిల్ల దేహం వంటి దేహం అతనికి కలిగింది. కాబట్టి ఇప్పుడు కృతజ్ఞతను తెలియజేయడానికి బంగారము, వెండి తీసుకుని వస్తే దైవజనుడు అటువంటి వాటిని ఆశించిన వాడు కాడు. దైవజనుడు ఆశించింది ఏంటంటే, నీవు జీవం గల దేవుని గురించి తెలుసుకోవాలనే. దాన్నే 16వ వచనం మనం చదివినప్పుడు, ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలుల దేవుడైనా ఆ యెహోవా జీవంతో నేనేమి తీసుకోనని చెప్పినప్పుడు నయమాను బతిమలాడాడు. కానీ 17వ వచనంలో అంటాడు, యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను ఇకను అర్పింపను. 2 కంచర గాడిదల మోయు మట్టి మాత్రం ఇవ్వమని అడిగాడండి. అవును,
మట్టి తీసుకుని వెళ్ళి తినేవాళ్ళు ఉన్నారండి. మా ఊరు ప్రక్కన చీగిరిపోడు ఉంది, అక్కడి నుంచి మట్టి అట్టుకెళ్ళిపోయి తింటూ ఉంటారు. మట్టి తిని బ్రతకమని చెప్పించింది దేవుడు పాముని. అవివేక జనము మట్టి తిని మాకేదో రక్షణ కలుగుతుంది అనుకుంటున్నారు. బుద్ధిహీనమైన జ్ఞానము, దేవుని యొక్క వాక్యం సరిగ్గా అర్థం చేసుకోలేని అవివేకమైన జ్ఞానం, వారికి స్వార్థ సత్యమును అందించవలసిన భారము దైవజనుడా నీ మీద ఉంది. ఎలీషా వంటి దైవజనుడిగా నీకు భారము. ఎలీషా నిస్వార్థంగా పనిచేస్తున్నాడు కనుక ఎలీషా ఆశ్చర్యకరమైన కార్యమును కనపరిచాడు. నీవు స్వార్థంతో పనిచేస్తే నీకు దేవుడు ఏమీ సహాయం చేయలేడు. ఎందుకంటే దేవుడు తన యందు భయభక్తులు గల వారిని దర్శించడానికి యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. ఈ మాటల ద్వారా ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు.